నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాని. మనమైతే చిన్నప్పటి టూరిస్ట్ ప్లేస్కి అయితే పోతున్నాం. చిన్నప్పటి పెద్దదే, అదేంటో కదా తెలంగాణ బీచ్. తెలంగాణలో బీచ్ ఏంది అని అనుకుంటారు కదా. అవును, ఇప్పుడు తెలంగాణలో కూడా బీచ్ ఉంది. బీచ్ని చూడాలంటే మనం ఇప్పుడు వైజాగ్, గోవానే కాకుండా తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లాలో కూడా మనకు బీచ్ అనిపిస్తుంది. సో ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది కదా తెలంగాణ బీచ్ అని. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా బీచ్ అనేది ఏంటిది అనేది, అసలు అదంతా వ్యవస్థ ఏంది మనం పోయి చూద్దాము. అండ్ అక్కడికి ఎలా పోవాలని కూడా ఈ వీడియోలో చూపిస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో లేట్ చేయకుండా పోదాం పదండి. సో కరీంనగర్ ఎంటర్ అవ్వడంతో ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ అని తెలుసు కదా. ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ ఇది డ్యామ్ రూట్ ఇటు కూడా. సో ఇటు మనకి ఇటు పోయినామంటే పార్కు, ఉజ్వాల పార్క్ అవి వస్తాయి. సో అటు నుండి ఇట్లా సీదా స్ట్రేట్ అలగనూరు బ్రిడ్జ్ ఇటు సైడ్ పోవాలి. సో పదండి మనం అది పోతున్నాం. హైదరాబాద్ రూట్ ఇది. హైదరాబాద్ రూట్కి పోయేటప్పుడు మనకు రైట్లో వస్తుంది వాగేశ్వరి శ్రీ చైతన్య కాలేజ్ రాకముందుకు ఇక్కడ రైట్ వస్తుంది. ఇక రైట్ తీసుకొని అటు పైకి పోయినామంటే డ్యామ్ రూట్. ఇక్కడ పోతున్నాయి కదా బండ్లు, వాళ్ళందరూ ఆ బీచ్ని చూడడానికి వచ్చినట్టున్నారు. సో మనం కూడా పోదాం. సో మనమైతే కరీంనగర్ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. సో చూద్దాం అక్కడ ఎట్లుంది అనేది, అక్కడికి పోయి చూద్దాం. ఇక తెలంగాణలో బీచ్ అనడితో ఎవరిపానం అవుతుంది. ఇక మా కరీంనగర్ వాళ్ళు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు తరలి వస్తారు. ఇక ఇవ్వడానికి పడింటలేడు. ఇక చిన్నప్పటి జాతర షూర్ అయినట్టు అనుకోరు. ఇక జాతరకి ఎట్లా వస్తారు మంది అట్లా వచ్చిర్రు. ఇక్కడ చూస్తే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది. మీకు చూపిస్తా ఉండి అక్కడ చూడండి ముంగట. మనం ఇంకో హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం కానీ మొత్తం పబ్లిక్ ఎక్కడ ఉండాలి కనిపిస్తారు. ఇక్కడ కనిపిస్తారు. ఇక జాతర, చిన్నప్పటి జాతర అన్నట్టు. ఇక మనం ఇప్పుడైతే ఆడికి పోవాలి. పారి పోదాం, చూద్దాం. మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ గ్రౌండ్ చూసిరా, మొత్తం పచ్చని గ్రౌండ్ లాగా ఎంత డ్యామ్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి క్రౌడ్, ఎంత క్రౌడ్ ఉన్నాడు ముంగట కనిపిస్తున్నారు. క్రౌడ్ అయిపోయింది, షురూ అయిపోయింది జాతర. ఇక్కడ ఇంకొక రోజులు అయితే మా తెలంగాణ వాళ్ళు వంటలు కూడా షురూ చేస్తారు. ఇక్కడ ఇట్లా చిన్నప్పుడు ఇట్లా టెంట్లు వేసుకొని వంటలు వండుకొని తిని పోయాలి. అది కూడా ఇక అయితే ఇప్పుడు కరీంనగర్ బీచ్ దగ్గరికి వచ్చేసినాం. కరీంనగర్ బీచ్ వాటర్లో దిగుదాం ఇప్పుడు. సో చూడుర్రి, ఇదే కరీంనగర్ బీచ్. చూసిరి అలల్ సౌండ్ వస్తుందా? నువ్వు మెల్లగా దిగాలి. బీచ్లో ఇసుకుండే కింద మొత్తం రాళ్ళే ఉన్నాయి. కానీ జాతర జరుగుతుంది ఇక్కడ. చుట్టుపక్కల ఉండే పబ్లిక్ అంతా వస్తారు చూడడానికి. ఇంకా తెలంగాణ బీచ్ లేదుగా. సో ఇట్లా బీచ్ అని ఎప్పుడుతో అందరికీ బీచ్ చూడాలని ఆతృత ఎక్కువైపోయి అందరు పబ్లిక్ అయితే వచ్చిర్రు ఇక్కడికి. సో అది చూసుకున్నట్టయితే మొత్తం పబ్లిక్ చూసిరుగా. ఏ బీచ్లో కూడా చూసి ఉండరు, బీచ్లలో బర్రెలని
ఓన్లీ మా తెలంగాణలోనే సాధ్యమవుతుంది అట్లా చూసిరిగా అందరూ ఒకటే బ్రో, అందుకని మేము బర్లం కూడా దింపుతాం వాటర్. సో చూసిరిగా కరీంనగర్ బీచ్ నాకైతే మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే అందరు చెప్తూ ఉంటారు కదా లైక్ నేచర్ సౌండ్స్ వింటే మనిషి అనేవాడు ప్రశాంతంగా ఫీల్ అవుతారని. నాకు అక్కడ వస్తున్న చిన్న అలల సౌండ్ వింటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎవరైతే కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ మా తెలంగాణలో అటువంటి మా కరీంనగర్లో ఇటువంటిది ఒకటి ఉందంటే ఇక మా కరీంనగర్ వాళ్ళు ఆగరు. చుట్టుపక్కల ఉండే విలేజెస్ వాళ్ళు అందరూ చాలామంది ఇప్పటికీ వచ్చి చూస్తారు. అట్లా గంట 2 గంటలు వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి స్పెండ్ చేసి పోతారు. సో మనం చూసుకున్నట్టయితే నా వెనకాల వస్తురుగా చాలా అంటే చాలామంది క్రౌడ్ వస్తారు. సో మీరు కూడా రండి, చూడండి, చాలా అంటే చాలా మంచిగా ఉంది. మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి అయితే మంచిగా చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. కానీ కొంచెం చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే వాటర్ కదా. సో అటు ఇటు చూడగానే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే వైజాగ్ గోవా అంతా కాకుండా కూడా బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ చాలామంది పబ్లిక్ కూడా వస్తారు ఎక్కడెక్కడ నుండో. మన ఇక్కడ గుర్రం సవారి కూడా స్టార్ట్. సో చూసిరియా కరీంనగర్ బీచ్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.